హాయ్ అండి. రొయ్యలంటే మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. మా ఇంట్లో అందరికీ ఇష్టమే. అందులోనూ అమ్మ చేత్తో చేసే రొయ్యల కూరంటే నాకైతే చాలా ఇష్టం. ఇంట్లో రొయ్యలు తీసుకొస్తే అమ్మతోనే వండిస్తున్నాను. ఇదైతే కంప్లీట్‌గా అమ్మ రెసిపీ. దీనికోసమైతే మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్‌లో గసగసాలు, అల్లం, ధనియాలు, ఎల్లిపాయలు, లవంగాయి, చెక్క, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసి వాటరేసి ఫైన్ పేస్ట్ చేసుకొని ఇందులోనే ఉల్లిపాయ పొట్టు తీసేసి దాన్ని కూడా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని బాండీలో వేసుకొని అందులోనే పసుపు. ఉప్పు మాత్రం కొంచెమే వేసుకోవాలి. అంతా కలుపుకొని మూత పెట్టకుండా ఇలా మగ్గించుకుంటూ ఉంటే గనక అన్ని రొయ్యలు దగ్గరకొస్తాయి కదండీ! అప్పుడు మసాలా పేస్ట్ వేసేసి మరొక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కూరకి సరిపడినంత ఆయిల్ అందులోనే జస్ట్ స్లిట్ చేసుకున్న ఒక 5-6 పచ్చిమిర్చి, గొడ్డు కారం స్టార్టింగ్ లో కొంచెం ఉప్పు వేసాం కదండి. ఇప్పుడు మిగతా ఉప్పు వేసి అంతా కలుపుకొని బాగా దగ్గరకు వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఆయిల్ బయటకు రిలీజ్ అవుతుంది కదండి. ఆ స్టేజ్ కొత్తిమీర కూడా వేసుకొని 5-10 మినిట్స్ మగ్గించుకొని అంతా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్.